ఉప్పు కప్పు రంబు. కీర్తి సురేష్ అండ్ సుహాస్ నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అదేంటో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బేసిక్ స్టోరీ వచ్చేసి 1990స్లో చిట్టి జయపురం అనే ఒక వింత ఊరిలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. అపర్ణ అలియాస్ కీర్తి సురేష్ పాలన గురించి ఏమాత్రం అవగాహన లేని ఈ అమ్మాయి వంశపరంగా వస్తున్న ఆచారం ప్రకారం ఊరు పెద్దగా ఎన్నికవుతుంది. అదే ఊరిలో చిన్న అలియాస్ సుహాస్ సమాధులు తవ్వేవాడు తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక సందర్భంలో చిన్న ఊరు పెద్ద ముందుకి ఒక వింత సమస్యను తీసుకొస్తాడు. ఆ సమస్య ఏంటి, దాన్ని ఎలా వీళ్ళు సాల్వ్ చేశారు అన్నది మిగతా స్టోరీ. గుడ్ విలేజ్ డ్రామా. విలేజ్లో నార్మల్గా నడిచే గొడవల్ని ఒక 2 గ్రూపులుగా మార్చి న్యాచురల్గా చూపించారు. బట్ కామెడీ జోనర్ అయినప్పటికీ కామెడీ అంతగా జనరేట్ చేయలేకపోయారు డైరెక్టర్ ఈ సినిమాలో. కొన్నిసార్లు సినిమా లాగ్ అనిపిస్తుంది, అక్కడక్కడ బోర్ కొట్టేస్తుంది. బట్ ఓవరాల్లీ చూసుకున్నట్లయితే ఓకే, ఇట్స్ అ వాచబుల్ మూవీ. ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి కీర్తి సురేష్ ఒక థింగరీ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. సుహాస్ ప్రతి సినిమాలో కొత్త తరహా పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలో అలానే సమాధి తవ్వేవాడిగా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ ఒక విచిత్రమైన కాన్సెప్ట్ని న్యాచురల్గా చూపించారు. సినిమాలో ఓల్డ్ యాక్టర్స్ బాగా మంది ఉన్నారు. బాబు మోహన్ గారు చాలా రోజుల తర్వాత లెందీ రోల్లో కనిపించారు, చాలా న్యాచురల్గా చేశారు. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి కొత్త విచిత్రమైన కాన్సెప్ట్ అయినప్పటికీ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా కొన్ని పాత్రలు సినిమాలో ఉన్నా అవిటికి ఇంపార్టెన్స్ అంతగా ఉండదు. ఒకటే ప్రాబ్లం, దానికి సొల్యూషన్ చూపించినట్టే చూపించి మళ్ళీ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. దాన్ని కొంచెం ఇంకా మంచిగా రాసుకుంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ 10 minutes అండ్ ఈ ప్లాట్కి వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ బాగుంది. అండ్ ఎండ్లో ఈ సినిమాకు క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. మేబీ పార్ట్ 2 తీస్తారు కావచ్చు. ఇక ఓవరాల్లీ సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లోగా అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇట్స్ అ గుడ్ మూవీ, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.75. మరెన్నో రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.